షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. రాహుల్ గాంధీ చేస్తున్న అన్ని దానికి కాన్స్టిట్యూషన్ మీద ఉన్నాయి ఆరోపణలు. ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళ మీద ఆరోపణలు చేయడం చాలా ఈజీ. కానీ రిమెంబర్, రాహుల్ గాంధీ ఆపోజిషన్ లీడర్ కానీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అంటే చట్టం ఒకటి ఉంది, దాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, కానీ ఆ ప్రొటెక్ట్ చేసే బదులు దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. సో హీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ స్ట్రేట్ అవే. నేను దీనికి ముందుకు చెప్పాను మీకు, కేరళలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అండ్ షుడ్ బి డన్. ఆయన్ని కోర్టుకి తీసుకెళ్ళి డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది, ఒకటి స్టే ఉంది దాని మీద. ఆయన మూడు సంవత్సరాలు జైలుకి పంపించిన కేసు నడుస్తుంది అది. సో దాన్ని స్టే ఇచ్చారు, ఆ కేసు ఇంకా ఫినిష్ కాలేదు, అది ఎక్కడో పడుంది అక్కడ చెత్తలో. దానికోసం ఆయన ఎంపీ స్థానం కూడా కొన్ని రోజులు పోయినాయి ఆయనకి. ఇది జరగాల్సింది ఇప్పుడు. దట్ అరెగెన్స్ చూడండి. నేను ముఘల్ రాజా కొడుకు, నేను ఒక ఎంటైటిల్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నేను ఏమైనా చెప్పొచ్చు, ఎవరికి మీద ఏదైనా ఆరోపణలు చేయొచ్చు. లేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఇన్నర్ పార్టీ డెమోక్రసీ అని లేదు. పాపం నరసింహరావు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే. ఈ వాజ్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హూ స్టూడ్ అప్ టు ద గాంధీస్, ఫేక్ గాంధీస్. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్. ఏం చేశారండి ఆయన డెడ్ బాడీకి? ఏఐసిసి ఆఫీస్ లోపల తీసుకెళ్ళలేదు. మాజీ ప్రధానమంత్రి, ఢిల్లీలో సంజయ్ గాంధీకి ఒక సమాధి ఉంది పెద్దది. వాట్ పోస్ట్ డిడ్ సంజయ్ గాంధీ హోల్డ్ అండి? వాట్ పోస్ట్? మినిస్టర్గా ఉన్నారా? ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారా? జస్ట్ బికాజ్ ఈ ఫ్యామిలీతో కనెక్షన్ చెప్పేసి పెద్ద సమాధి కట్టారు. నరసింహరావు గారిని తీసుకొచ్చి ఇక్కడ నెక్లెస్ రోడ్ కాడ వీ నో వాట్ హ్యాపెండ్, రాత్రి ఏం జరిగింది, కుక్కలు ఏం చేశారని మన అందరికి తెలుసు. దిస్ ఇస్ వాట్ ఐమ్ సెయింగ్. వాళ్ళ సీతారాం కేసరిని టాయిలెట్ లోపల లాక్ చేసిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయాలంటే ఆయన ఒప్పుకోలేదు, నేను రాజీనామా చేయనని చెప్తే ఆ రోజు ఏఐసిసి ఆఫీస్లో టాయిలెట్ లోపల బంద్ చేయించి ఆయనతో రాజీనామా చేయించారు. ఆలోచించండి, లైట్ ఆఫ్ చేసేసి పడేస్తారు వాళ్ళు, టాయిలెట్లో పడేసి. ఇట్లాంటి పార్టీ ఇది. ఆరోపణలు చేయడం చాలా ఈజీ. ఇక్కడ కూడా చూస్తున్న తెలంగాణలో కూడా కల్చర్ ఉంది. మోదీ గారి మీద ఆరోపణ చేస్తూనే ఉంటారు. ఐ విష్ బీజేపీ హ్యాడ్ ఎ లీగల్ సెల్, స్ట్రాంగ్ లీగల్ సెల్. ఢిల్లీలో వాళ్ళ దగ్గర ఉంది, స్ట్రాంగ్ లీగల్ సెల్ ఉంది వాళ్ళ దగ్గర. చాలామంది ఎంపీస్ ఆర్ యాక్చువల్లీ గుడ్ లాయర్స్. కేసులు ఫైల్ చేయండి. మీరు హెల్తీ డిబేట్ కావాలని డెమోక్రసీలో లేదని చెప్పట్లేదు, కానీ సుప్రీంకోర్టు చెప్పినట్ల లేనిపోయిన ఆరోపణలు చేయడం, రఫేల్ పడిపోయిందని ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రిపీట్ చేశారు. వీ షుడ్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ ఇట్. వాట్ ప్రూఫ్ డూ యూ హ్యావ్? మీరు అక్కడ ఉన్నారా రఫేల్ పడినప్పుడు? చూసారా మీరు రఫేల్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోయిన ఆరోపణలు ఏంటండి? యూఆర్ డిమారలైజింగ్ ఆ సోల్జర్స్. వాళ్ళ టార్గెట్ సోల్జర్స్ కాదు, వాళ్ళ టార్గెట్ మోదీ. సోల్జర్ని కొట్టారంటే మోదీ ఇన్ఎఫెక్టివ్, మోదీ అని చేయట్లేదు. చైనా మీద భజన చేస్తుంటారు. మీరు నో వన్ థింగ్, మీరు చూస్తుంటారు ఫేమస్ సిగ్నేచర్ చేస్తున్న రాహుల్ గాంధీ జీ జింగ్పిన్తో నాకు సైన్ చేస్తున్న ఒక అగ్రిమెంట్ వాళ్ళ టైంలో, వాళ్ళ హయాంలో. సోనియా గాంధీ వెనక నిలబడినారు, జీ జింగ్పిన్ స్టాండింగ్ అండ్ ఈ సైనింగ్ విత్ అనదర్ చైనీస్ పార్టీ ఆఫీషియల్. 300 కోట్లు ఇచ్చారండి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి వాళ్ళు, చైనీస్ వాళ్ళు, ఒఫీషియల్ ఆన్ రికార్డ్. ఎందుకు ఇచ్చారండి 300? అడిగితే ఏమంటున్నారంటే రీసెర్చ్ చేయడానికి ఇచ్చారంట. చైనా వాళ్ళు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విచ్ ఇస్ ద ప్రైవేట్ ట్రస్ట్ రన్ బై సోనియా గాంధీకి 300 కోట్లు ఒఫీషియల్గా ఇచ్చారు. అందరికి తెలుసు రఫేల్ని ఎందుకు ఆపారండి, ఇంత ట్రై ఎందుకు చేశారు? నరసింహన్ రామ్ హిందూ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డింగ్ మెంబర్ రాహుల్ గాంధీ. లాస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పారండి? నాన్ సెన్స్, నథింగ్ ఇన్. కానీ మళ్ళీ నిన్న మొదలు పెట్టాడు, రఫేల్ ఇస్ నాట్ ఎ గుడ్ ఎయిర్ క్రాఫ్ట్, దానికోసం రఫేల్ పాకిస్తాన్ వాళ్ళు కొట్టారని చెప్పి. ఎక్కడ కొట్టారండి పాకిస్తాన్ వాళ్ళు? యు ఆర్ ఇన్సల్టింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్. వాళ్ళ కేపబిలిటీ ఏదని చెప్తున్నారు మీరు. మీరు క్రిటిసైజ్ చేయండి. MiG-21 షుడ్ బి స్క్రాప్డ్, ఇట్ షుడ్ బి డన్ అవే ఇమీడియట్లీ. నేను కూడా అగ్రీ చేస్తాను. ఫ్లయింగ్ కాఫిన్స్ అంటాం దాన్ని. చాలామంది పైలట్స్ చనిపోయారు. ఎప్పుడో 84లో రిటైర్ చేయాలండి ఎయిర్క్రాఫ్ట్. మన ఇప్పుడు కూడా మనం సెప్టెంబర్లో వీఆర్ ఫైనలీ సేయింగ్ గుడ్ బై టు ఇట్. కానీ ఇది కాదు. మీరు ఆరోపణ చేసినప్పుడు యూ షుడ్ బి అ రెస్పాన్సిబుల్ పర్సన్. మీరు ఏదో రోడ్డు మీద తిరుగుతున్న మనిషి కాదు. యు ఆర్ అండ్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. మీరు చెప్పే ఒక్కొక్క మాటని అనలైజ్ చేస్తారు. అది నేను ఎప్పుడు చెప్తాను, పొలిటీషియన్ అడ్వైజ్ చేస్తే నన్ను ఎవరైనా పొలిటీషియన్ కట్టుకుంటే నేను చెప్తాను వాళ్ళకి. కొండా విశ్వేశ్వరరెడ్డి కానివ్వండి, ధర్మపురి అరవింద్ కానివ్వండి, దే ఆర్ ఆల్ రియలీ చాలా కమ్యూనికేటివ్ మనుషులు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వాళ్ళకు కూడా. నేను అడ్వైస్ ఇస్తే చెప్తాను, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ డేటా. మనతో డేటా పెట్టుకునే మాట్లాడాలి మనం. వీ షుడ్ నెవర్ గో అవుట్ ఆఫ్ దాట్. ఎందుకంటే మీరు ఏదైనా ఆరోపణ చేసిన, రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేశానండి, డబ్బులు సంపాదించని చెప్పి నేను నాకు ఆరోపణ చేయొచ్చు. డూ హ్యావ్ ఎ ప్రూఫ్? ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రూఫ్. నేను చెప్తాను ఏదో ఇంటర్ కనెక్టెడ్ కేసు పెడతాను. అది గుర్తుందా, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అప్పుడు జరిగిన దాంట్లో డబ్బులు ఇచ్చాడు అది అని చెప్పి ఇంటర్లింక్ చేస్తాం దాన్ని. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. ఎవరైనా కానీ, ముఖ్యమంత్రి అయినా కానీ ఈ షుడ్ బి రెస్పెక్టెడ్. కానీ
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆరోపణ చేయడం, మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కూడా మీరు ఆరోపణ చేయడంలో ఎస్పెషలీ మన ఆర్మ్ ఫోర్సెస్ మీద వాళ్ళ మొరాల్ దెబ్బతింటుంది. ఇప్పుడు కూడా చూడండి వాళ్ళ మీద కన్సిస్టెంట్గా ఇవాళ కూడా నిన్న కూడా చేశాడు రఫేల్ 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 రఫేల్. ఎన్ని ఎకరాట్ పోయింది, ఎన్ని ఎకరాట్ పోయింది, ఒక్క మాట కూడా పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయినా అడగట్లేదు. విచ్ ఇస్ వాట్ నాకు చాలా కోపం వస్తుంది దాని మీద. అయితే ఇక్కడ అభిషేక్ సింఘ్వి కూడా సుప్రీంకోర్టులో వాదించాడు. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల గురించి మాట్లాడుతున్నారు, సమస్యల గురించి మాట్లాడుతున్నారు, అందులో తప్పేముంది అనేది ఆయన వర్షన్ కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పారు? మీరు పార్లమెంట్లో మాట్లాడండి, సోషల్ మీడియాలో కాదని చెప్పారు. యూఆర్ ఐ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ద పార్లమెంట్, నాట్ ఇన్ ద రోడ్. సోషల్ మీడియా కాదు మీ వెపన్. మీరు పార్లమెంట్లో వెళ్ళి చెప్పండి ఈ మాట, గవర్నమెంట్ అక్కడ రిప్లై ఇస్తారు మీకు. మీరు పార్లమెంట్లో అడగరు, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ ఇమీడియట్ రైట్ టు రిప్లై. పార్లమెంట్లో ఒకటి ఉంటుంది, ఈల్డింగ్ అంటాం మనం. ఇప్పుడు మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అపోజిషన్గా అక్కడి నుంచి రాహుల్ గాంధీ లేసారనుకోండి, బ్రిటిష్ స్టైల్, మన డెమోక్రసీ కమింగ్ ఫ్రమ్ ద బ్రిటిష్ స్టైల్, ఈల్డింగ్ అంటాం. అంటే మోదీ గారు కూర్చుంటేనే రాహుల్ గాంధీ మాట్లాడొచ్చు, అది చేయడు. రాహుల్ గాంధీ ఇప్పుడు చూస్తుంటారు, మీరు మొన్న కూడా పార్లమెంట్ బయట చెప్పి నన్ను మాట్లాడనీయలేదన్నారు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్, లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిన తర్వాతనే మాట్లాడతారు. ఆయనకు కూడా ఒక సెట్ టైమింగ్ ఇస్తారు. టైమింగ్ ఇచ్చారు, టైంకి రాలేదు. తర్వాత వచ్చి నాకు ఇప్పుడు కావాలండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం ఈ లైన్లో నిలబడతామని చూడండి, ఒకసారి ఏదైనా సినిమా థియేటర్ కాదు ఇంకెక్కడైనా లైన్లో నిలబడుతున్నప్పుడు రైల్వే స్టేషన్ తీసుకు, ఇప్పుడు అక్కడ కూడా లైన్ లేవు అనుకోండి, ఒకటి సైడ్ నుంచి వచ్చి సడన్గా దూరిపోతాడు లోపలికి. ఏం చేస్తారు అందరు కలిసి, వెనకగలరా అని చెప్తారు అందరు. రాహుల్ గాంధీ ప్రాబ్లం ఇది. ఆయనకు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చి కూర్చుంటాను నా టేబుల్, నేను అప్పుడే మాట్లాడతాను. అది ఎట్లా ఇస్తారండి? ఆల్రెడీ ప్రొసీజర్ నడుస్తుంది పార్లమెంట్లో. మీ పార్టీకి 2.5 గంటల టైం ఇచ్చారు. మీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మీరు డిసైడ్ చేయాలి ఎవరికి ఎంత టైం తీసుకుని. మీరు 2.5 గంటలు మాట్లాడుతుంటే మాట్లాడండి, నో ప్రాబ్లం. బట్ యూ విల్ గెట్ ఓన్లీ 2.5 hours అండ్ దట్ టు అలొకేట్ యాజ్ పర్ టైం. మీరు చెప్పాలి ఇన్ని టైం నుంచి ఇంత టైం దాకా వీళ్ళు మాట్లాడతారు, గౌరవ్ గొగోయ్ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు. అది కాదు కదా వాళ్ళ పార్టీలో కూడా. ఇన్ పార్టీ డెమోక్రసీ అంటారు. మొన్న జరిగిన డిబేట్లో మనీష్ తివారీ అండ్ శశి తరూర్ ఆర్ నాట్ గివెన్ అ ఛాన్స్. మనీష్ తివారీ గారు చెప్పారు, మనీష్ తివారీ సమజ్దార్కో ఇషారా కాఫీ, మై సైలెన్స్ విల్ స్పీక్ అన్నారు. మీరు ఒక ఇన్నర్ పార్టీ డెమోక్రసీ మోదీ గారు అందరినీ చేస్తున్నారు, కానీ మీ పార్టీలో ఉన్న 2 of the బెస్ట్ లీడర్స్, స్పెషల్లీ శశి తరూర్, ఆయన మీరు మాట్లాడనీయలేదు మన డిబేట్లో. మీ చెంచాలను అందరినీ పెట్టుకున్నారు లైన్లో. ఇదే కదా ప్రాబ్లం. గౌరవ్ గొగోయ్ ఏం మాట్లాడతారు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ, దట్ హీ ఈజ్ అన్ ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పి, విచ్ ఇస్ అన్సబ్స్టాన్షియేటెడ్ బట్ కరెక్ట్. హిమంత బిశ్వ శర్మ కేసు వేశాడు, దట్ ఈ వెంట్ అండ్ స్టేడ్ ఇన్ పాకిస్తాన్ ఫర్ 1.5 years అని చెప్పేసి. మరి అందరికి తెలుసు ఆ కేసు ఏంటనేది, అది నడుస్తుంది ఇంకా. కానీ అది కాదు ద పాయింట్ ఇస్, మీరు అక్కడ కూడా పార్లమెంట్లో కూడా ఆరోపణ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి రైట్ ఆఫ్ రిప్లై ఉంటుంది. బయట మోదీ గారి మీద ఆరోపణ చేస్తున్న మోదీ గారు మళ్ళీ వచ్చి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్సో లేకుంటే సోషల్ మీడియాలో రిప్లై చేయరు. మాలాంటి వాళ్ళు రిప్లై చేస్తారు వెళ్ళి. అక్కడ బీజేపీ ఐటీసీలు అంతా కూడా ఎఫెక్టివ్ కాదు. మాలాంటి వెళ్ళి డిఫెండ్ చేస్తారు. అప్పుడప్పుడు అమిత్ మాల్వియా గారు స్టేట్మెంట్ ఇస్తారు, నాకు కూడా పంపిస్తారు ఆయన స్క్రీన్ షాట్ దాన్ని, దిస్ ఇస్ వాట్ ఐ స్పోక్ అబౌట్ అని చెప్పేసి. కానీ కన్సర్టెడ్ ఎఫెక్ట్, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ నుండి మెచ్యూరిటీ ఉండాలి. ఎమోషనల్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ కాదు. ఎమోషనల్ మెచ్యూరిటీ రాహుల్ గాంధీకి లేదు. ఇప్పుడు కూడా 52, 53 అయింది అంటున్నాడు. కానీ మొన్న సైకాలజిస్ట్ అని అనలైజ్ చేసిన అదే అంటున్నాడు, ఒక 18-year-old పిల్లోడు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లనే బిహేవ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. 53 అయిపోయింది కానీ ఆయనకి మెచ్యూరిటీ రాలేదు ఇంకా. ఆమె అనుకుంటా అంటే నేను ఇట్లా డ్రామా చేస్తే అందరు చూస్తారు, అందరు వా రాహుల్ గాంధీ అంటారు, కానీ ఎలక్షన్లో లాస్ట్ వెళ్ళి మోదీగా ఓటేస్తారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. అయితే కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కదా, ఆ అదర్ లీడర్స్ కూడా అడుగుతున్నారు, మనం ఎంత నష్టపోయాము, నిజంగానే మనకు ఉన్నటువంటి ఫైటర్ జెట్లను కోల్పోయామా అనే మాట. అదే మాటని ట్రంప్ అన్నారు, అదే మాటని పాకిస్తాన్ చెప్తోంది, అదే మాటని మన వాళ్ళు అడుగుతున్నప్పుడు వై దెర్ ఇస్ నో ఆన్సర్. జర్దారీ ఏం చెప్పారు మొన్న పాకిస్తాన్ పార్లమెంట్లో, హమారే లోగ్ భారత్ కే పార్లమెంట్ మే బైఠే హై. మా వాళ్ళు భారత్ పార్లమెంట్లో కూర్చున్నారంట. సో హ్యూమ్ ఈజ్ హింటింగ్ ఎట్. దెర్ ఆర్ సర్టన్ సీక్రెట్స్ చెప్పారండి, ఎప్పుడు చెప్పకూడదు కూడా. 71 వార్లో మనది 65 ప్లేన్లు పోయినాయి. మనది 71 బంగ్లాదేశ్ వార్లో జరిగింది 3 వారాలు అంతే, 65 ప్లేన్లు పోయినాయి. వీ హ్యావ్ లాస్ట్ 600 ప్రిజనర్స్ ఆఫ్ వార్. పాకిస్తాన్లో వెళ్ళారు, ఒక్కడు కూడా మనకి రిటర్న్ దొరకలేదు ప్రిజనర్స్ ఆఫ్ వార్. మన దగ్గర ఉన్న 93,000కి వాళ్ళకి ఇచ్చేసాం, 93,000 మందిని బంగ్లాదేశ్లో క్యాప్చర్ చేసిన వాళ్ళని. అదంతా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు కూడా తీసేశారు మన స్టాటిస్టిక్స్తో సహా. ఆరోపణలు చేయడం సరే, ఇది ట్రంప్ ఎందుకు చేస్తారండి? ఇస్ ద కమర్షియల్ మార్కెట్. రఫేల్ పనికి రాదు, నా ధర F-35 దాకా కొనుక్కోండి. ఇది ఎట్లయిపోయిందంటే, మీరు ఒక కార్ తీసుకున్నారు, రేపు కూడా వచ్చి అంటే ఈ కారా, అరే చూసిన 10 యాక్సిడెంట్ జరిగింది, ఎందుకు తీసుకున్నా ఈ కార్, నా దగ్గర ఇంకా మంచి కారు ఉంది, సేఫ్టీ ఫీచర్స్ చాలా మంచిది అంటారు. లారీకి వెళ్ళి కొడితే లారీ చనిపోతాడు, మీకేం కాదంటాడు.
అట్లాంటి చాలామంది ఉన్నారు చేసేటోళ్ళు. సో దిస్ ఇస్ అ కమర్షియల్ మార్కెట్. దానికోసం ఫ్రాన్స్ డిఫెండ్ చేశారు చూడండి. ఒక్క రఫేల్కే ఏదో ప్రాబ్లం ఉంది, అది కూడా 17,000 feet ఇట్ హ్యాడ్ అన్ ఇంజిన్ ఇష్యూ, ఇట్ హ్యాడ్ బి బ్రాట్ డౌన్. దానికోసం ఎయిర్ మార్షల్ భారతి ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పారు ఆపరేషన్ సింధు టైంలో. నన్ ఆఫ్ అవర్ పైలట్స్ వెర్ లాస్ట్, నన్ ఆఫ్ అవర్ అసెట్స్ వెర్ లాస్ట్. అసెట్స్ అంటే వాళ్ళ దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ లాంగ్వేజ్, ఎయిర్ ఫోర్స్ లాంగ్వేజ్, నన్ ఆఫ్ దమ్ వెల్. వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఈయనకేంటండి ప్రాబ్లం? కొన్ని సీక్రెట్స్ ఎప్పుడు బయట చెప్పారు. ఒసామా బిన్ లాడన్ బాడీ చూపించారండి యూఎస్ వాళ్ళు, తీసుకెళ్ళి అమెరికాకి తీసుకెళ్లారా? ఊరేగింపులు తీసుకెళ్లారా వాళ్ళు? కాదు కదా. వాళ్ళు అయిపోయింది క్రితం చేసి ఎక్కడ పోయింది బాడీ ఎవరికి తెలియదు. ఇక్కడేమో బాలకోట వెళ్ళగొడితే చెట్లు కావాలి, సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు గుర్తుంటుంది. రాహుల్ గాంధీ ఏమన్నారు, నాకు డెడ్ బాడీలు కావాలి, ప్రూఫ్ చూపించాలి. అంటే వాళ్ళు చంపిన టెర్రరిస్ట్ని అందరి భారతదేశం తీసుకొచ్చి డిస్ప్లే చేయాలంట.